వెల్కమ్ టు కొట్టే భక్తి ఛానల్. హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలను పాటించాలి. అంతేకాదు భార్య కోరిక మేరకు నడుచుకోవాలి. ఆమెకు ఏది ప్రీతికరమైందో తెలుసుకొని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి. ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని ఆచారాలు కూడా హిందూ సాంప్రదాయాల్లో ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీల కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడని, భార్య కోరికలు తీర్చకపోతే దోషం కలుగుతుందని చెప్తారు. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు. భార్య గర్భం దాల్చిన 6 నెలల తరువాత భర్త క్షౌరం చేయించుకోకూడదట. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో శవం మోయడం వంటి పనులు చేయకూడదు. భార్య గర్భం దాల్చిన తరువాత విదేశీ ప్రయాణం చేయడం, భార్యని విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయకూడదట. భార్య గర్భం దాల్చిన 7వ నెల మొదలైనప్పటి నుంచి క్షౌరం, తీర్థయాత్ర, నావ ఎక్కడం వంటి పనులకు దూరంగా ఉండాలట. పర్వతారోహణం, యుద్ధం చేయడం, ఇంటి స్తంభ ముహూర్తం గాని, గృహారంభం గాని, వాస్తుకర్మ గాని చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండటమే ఈ సమయంలో మంచి పనట. శవంను అనుసరించి వెళ్ళడం గాని, ప్రేతకర్మలు చేయడం గాని, ఇంకా పిండ ప్రదానాలు గాని చేయకూడదని చెప్తున్నారు వేద పురోహితులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొందరితో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కొట్టే భక్తి ఛానల్. కొట్టే భక్తికి స్వాగతం. శివుడిని శ్మశాన అధిపతి అని ఎందుకు పిలుస్తారు? శివం అంటే కళ్యాణం.